ఇప్పుడు శివాజీ గారు ఏమో కప్పుకోమని చెప్పిండు, అనసూయ ఏమో ఇప్పుకోమని చెప్పింది. ఇప్పుడు కప్పుకో అన్నది ఏం తప్పు ఉంది, ఇప్పుకో అన్నాకే అదే కాబట్టి కొట్టుకుపోతుంది చూడు. అనసూయ హృదయం మంచిది వీళ్ళిద్దరు పోయి. అవును మంచిదంట. పోతే అనసూయ గేట్ రానిస్తుందేమో, వాచ్మెన్ గిట్ట రానియారా సారాజీ? అసలు ఇంతగానం మాట్లాడుతున్నావు, అదొక్కతే నీకు ఆడదాం లెక్క కొడుతున్నాదిరా. అదేమని నీకు పక్కలేసుకొని బట్టలేసుకొని తిరుగుతుంటావు. ఎందుకు ఆమె అందాలు ఇస్తున్నందుక, అందాలన్నీ చూపిస్తున్నందుక. మరి జరగని అనసూయ చాలా మంచిదంట, ఏ యాంగిల్ మంచిది. అవును, ఆమె క్షమాపణ చెప్పడంలోనే చెప్తున్నావు. శివాజీ చెప్పిన దాంట్లో నీకు తప్పు అనిపించిందా? శివాజీ గారు ప్రతి ఒక్క మహిళలో అక్కని చెల్లని చూసుకుని కాబట్టి పద్ధతిగా బట్టలు వేసుకోమని చెప్పిండు.